బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీస్ లోపలికి ప్రవేశించి అద్దాలు, ఫర్నిచర్, కాల్ర అద్దాలను ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. कैमरा वेटिंग हो रहा है హైదరాబాద్ లోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీస్ లోపలికి ప్రవేశించి అద్దాలు, ఫర్నిచర్, కాల్ర అద్దాలను ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హైదరాబాద్ లోని ఒక ప్రముఖ మీడియా హౌస్ పైన కొంతసేపటి క్రితం బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది దాడి చేయడం జరిగింది. కర్రలు, రాళ్లు, కట్టలతో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం కావచ్చు, లేదంటే ఆఫీస్ ముందున్నటువంటి కార్లు ధ్వంసం చేయడం కావచ్చు, దుర్భాషలాటంగా లోపలికి వెళ్ళిపోయి కొంత అద్దాలు, గ్లాసులు పాల్గొట్టడం, ఉద్యోగులతో దుర్భాషలాడటం, ఈ విధంగా చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి కేటీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేశారని, కొంత అభ్యంతరకరంగా యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెట్టి చేశారనేది వాళ్ళ అభియోగంగా కనిపిస్తుంది. అందుకే ఇంత వాస్తవ దూరంగా ఈ విధంగా థంబ్నెయిల్స్ పెట్టి కథనాలు ప్రసారం చేయడం తప్పు అంటూ దాన్ని ఆవేశపూరితంగా వారు మహా న్యూస్ ఆఫీస్ అంటే ఒక మీడియా హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా దాడి చేయడం అనేది కొంత ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం. అంటే మీడియా హౌస్ ప్రజాస్వామ్యంలో మీడియా హౌస్ అనేది ఎప్పుడు కూడా ఫోర్త్ సెట్ గా ఉంటుంది, వారి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి మీడియా హౌస్ మీదనే ఈ విధంగా అంత పట్టపగలు అంతమంది 10 మంది 15 మంది గ్రూప్ గా వచ్చేసి పెద్దగా అరుచుకుంటూ, దుర్భాషలు ఆడుకుంటూ, కబడ్దారంటూ ఈ విధంగా దాడి చేయటం అనేది కొంత జర్నలిస్ట్ సంఘాల్లో కొంత ఆగ్రహాన్ని రగిల్చేలాగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ప్రజాస్వామ్యంపై దాడిగానే దీన్ని కొందరు జర్నలిస్టులు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఉన్నా సరే ఖచ్చితంగా మనం లీగల్ గా ఫైట్ చేయొచ్చు, లేదంటేనో నేరుగా ఇన్ పర్సన్ గా కలిసి మాట్లాడుకోవచ్చు, ఏదైనా ఉంటే కూడా సెటిల్ చేసుకోవచ్చు. కానీ అటువంటి పరిస్థితులు ఏవి కూడా కాదనుకో, వాటన్నిటిని కూడా వదిలేసి నేరుగా డైరెక్ట్ గా ఒక 15 మంది గ్యాంగ్ అప్ అయి కర్రలు, రాళ్లు, కట్టెలతో ఈ విధంగా ఒక మీడియా హౌస్ మీద దాడి చేయడం అనేది కొంత చర్చనీయాంశమైంది. దీనిపైన సదరు యాజమాన్యం కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే దాడి చేశారో ఇది ఖచ్చితంగా మీడియా హౌస్ అనేది ఎప్పుడు కూడా పత్రికా స్వేచ్ఛ, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛగా ఎప్పుడు స్వేచ్ఛగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒత్తిళ్లకు కానీ, లేదంటే బెదిరింపులకు కానీ, దాడులకు కానీ గురి కాకూడదు. ఒక రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకి, పోలీసులకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి తమకు జరిగిన నష్టాన్ని కూడా కొంత కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటూ సదరు యాజమాన్యం ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, లేదంటే తమ ఆందోళనని మీడియా ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ఆఫీస్ ఎదురుగానే యాజమాన్యం సంబంధి కావచ్చు, యాజమాన్యంతో పాటుగా సిబ్బంది అక్కడే బైఠాయించి పెద్ద స్లోగన్స్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే చేస్తారో దాన్ని ఖండిస్తూ కొంత ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా జర్నలిస్ట్ సంఘాల యొక్క ఒపీనియన్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి థంబ్నెయిల్స్ ఎలా ఉన్నా, సబ్జెక్ట్ కంటెంట్ ఎలా ఉన్నా సరే ఇది దారి కాదు, ఇటువంటి దారి కాదు. ఖచ్చితంగా మీరు లీగల్ ఫైట్ చేయొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, తప్పుగా ఉంటే, అబ్జెక్షనబుల్ గా ఉంటే. ఇటువంటివన్నీ కూడా వదిలేసి ఈ విధంగా ఒక డేర్ డెవిల్ గా పట్టపగల
బట్టపగలు వెళ్లే విధంగా దాడి చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది కాదని, ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సదరు యాజమాన్యం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక మంత్రిని కూడా అప్రోచ్ చేయి కొంత వివరణ జరిగిన దాడి గురించి పూర్తిగా వివరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే పోలీసులు యాజమాన్యం సంబంధిత మీడియా హౌస్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా విజువల్స్ ఏవైతే మనకి లభ్యమయ్యే ఆన్ ది స్పాట్ లో దాడి జరుగుతుండగా ఉన్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కన్సిడర్ చేసి ఆ వ్యక్తులు ఎవరు, దాడి చేసిన వ్యక్తులు ఎవరు, బీఆర్ఎస్ కార్యకర్తలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వారి మెల్లో కంప్లీట్ గా బీఆర్ఎస్ జెండాలు ఉన్నాయి కాబట్టి, కేటీఆర్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఎవరైనా వారిని చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటారు. బీఆర్ఎస్ ఇంతకు ఎవరు, ఆ కార్యకర్తలు ఎవరు, ఎక్కడుంటారు, ఎందుకు ఈ విధంగా దాన్ని లీడ్ చేసింది ఎవరు, అంతగా ఒక గ్యాంగ్ పై సమయాన్ని అంటే ఒక పర్టికులర్ టైం అనుకుని ఆ టైంకి వెళ్ళి ఆ విధంగా దాడి చేయడం అనుకున్న ఆంతర్యం ఏంటి, ఇవన్నీ కూడా వీటిపై పోలీసులు దృష్టి పెట్టారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాధ్యుల్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తామని అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. బట్ ఒక మీడియా ప్రజాస్వామ్యంలో పూర్తి స్టేట్ ఉన్నటువంటి ఒక మీడియా హౌస్ మీద ఈ విధంగా దాడి చేయడం ఇటు పరిస్థితిలో ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులు అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బాధ్యుల్ని కావచ్చు, లేదంటే వారి వెనక దాడి వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్ని వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ వెంకట్. కెమెరా పెట్టింది అవును రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11:25 గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:45 బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వినాయక్ నగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. 2 నుంచి 2:30 గంటల వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే ఉండనున్నారు. అనంతరం నిజామాబాద్లోని కాంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. వాయువ్య పాకిస్తాన్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం సైనిక కాన్వాన్ పై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా సమీపంలో ఉన్న 19 మంది పౌరులకు కూడా గాయాలు కాగా బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 6 చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడుతో సమీపంలోని నివాసాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో తరచూ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథ నినాదాలతో పూరి నగర వీధులు మారుమోగాయి. ఈ
మహోత్సవానికి ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు. అయితే అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. నిన్న జరిగిన రథయాత్రలో భాగంగా దాదాపు 625 మంది భక్తులు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు చెప్పారు. రథాలను లాగేందుకు పోటీ పడిన భక్తుల్లో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రాథమిక చికిత్స అందించి అనేక మందిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే ఒక రోజు బీజేపీ అధిష్టానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంపీ పాక సత్యనారాయణ విజయవాడలో సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. రేపు అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుందని నాయకులు తెలిపారు. 30న ఉదయం 11 గంటల నుంచి 1 వరకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 30న మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు నామినేషన్ల స్క్రూటీని నిర్వహిస్తారు. సాయంత్రం 4 లోపు ఉపసంహరణకు గడువు. జూలై 1న అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. జాతీయ కౌన్సిల్ పీసీ మోహన్ ఎన్నికల అడ్వైజర్గా ఉంటారు అని చెప్పారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దగ్గుపాటి పురంధేశ్వరి, కిషన్ రెడ్డిలు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు నడుపుతూ హల్చల్ చేసిన యువతికి కోర్టు షాక్ ఇచ్చింది. కారు నడిపిన యువతిని ఓమికా సోనీగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై దాడి చేసింది. దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేవెళ్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె మానసికంగా సరిగ్గా లేనట్లు తేలడంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. కాగా కొండకల్ నుంచి చిన్న శంకర్పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ పై ఆమె కారు నడిపింది. దీంతో 1:20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్ గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్ 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. చికిత్స తర్వాత విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని సర్వీస్ రోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న సైడ్ కాల్వలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. దీంతో పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెప్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పేరిట వైసీపీ కార్యక్రమం నిర్వహించడం అత్యంత హాస్యాస్పదమని మంత్రి వాసంశెట్టి అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్ కోసం ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు నెట్టేసిన జగన్ కు మానవత్వం ఎక్కడ ఉంటుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. అది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు తీసుకుంటే సిపిఎస్ రద్దు అన్నారు, వికలాంగ పెన్షన్ పెంచుతామన్నారు, అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు, అదేవిధంగా 30 లక్షల ఇళ్ళు నిర్మించిస్తామన్నారు, ప్రత్యేక హోదా అన్నారు. ఇలాగా ఎన్నో హామీలు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్నారు. వాళ్ళన్ని 26 నుంచి 30 పథకాలు తీసి పక్కన పడేశారు. ఎక్కడ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎక్కడ ఇవ్వని వైనం అనేక కార్పొరేషన్లు ఓపెన్ చేశారు. సెట్టిబల్జీ కార్పొరేషన్ అన్నారు, గౌడ్ కార్పొరేషన్ అన్నారు, ఇలా రకరకాల కార్పొరేషన్లో ఓపెన్ చేసి రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడా కూడా ₹1 నిధులేసిన వైనం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హామీలు నిలబెట్టుకోలేక ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి ప్రజల్లోకి వెళ్ళారు. అలాగే వైనాట్ 175 అని కూడా అన్నారు. మరి ఏమైందండి? ఎక్కడా కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎలా విశ్వసించలేదంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 25,000 నుంచి 96,000 మెజార్టీ మధ్యలో ఉంది. ఎక్కడ కూడా 40,000, 50,000 మెజార్టీలే. అంటే జనం ఎంత దారుణంగా చేదరించుకున్నారండి వాళ్ళు. అయినా బుద్ధి రాకుండా మరి ఈ ప్రోగ్రాం పెడుతున్నారండి. అంత హాస్యాస్పదం. వాళ్ళు ఎలాగా చేయలేదు, మేం చేసి చెప్పాల్సి వస్తే ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేశారు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది. అది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగర్ మావోయిస్టులపై ప్రభావవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్టుల శిబిరాలు ధ్వంసమవుతుండడమే కాకుండా వారి సంచార మార్గాలు కూడా పూర్తిగా మూసుకుపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. లొంగిపోయిన వారిపై మొత్తం 23 లక్షల రివార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రం రూపొందించిన పునరావాస విధానంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 50,000 రూపాయల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్ది సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు సిట్ అధికారులు కూడా విచారణను మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని వారు నిర్ధారించారు. అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాగ్మూలం తీసుకున్నారు. ఇటీవల సిట్ విచారణకు హాజరైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యాచ్
బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో ఎమ్మెల్సీ కవిత పిఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఎమ్మెల్సీ వ్యక్తిగత సహాయకుడిని విచారణకు రావాలంటూ ఇవాళ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వీఐపీల వాగ్మూలాలను అధికారులు రికార్డు చేశారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. కళ్లు లేని కబోదిలా కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులంతా చర్చకు సిద్ధంగా ఉన్నారని, 4వ సారి సీఎం పదవిలో ఉన్న నేత చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. వైసీపీ నాయకులు త్వరలో గ్రామాల్లో ఏడుపులతో కనిపించనున్నారని, గత ప్రభుత్వ హయాంలో జగన్ చేపట్టిన విధానాల వలన రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందన్నారు. రాజకీయాలు కానివ్వండి, వారు మాట్లాడుతున్న తీరుగాని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వారు అసహించుకుంటున్నారని అర్థమవుతున్నా కూడా ప్రజలకి మేలు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నా కూడా కళ్ళు లేని వారికి మెల్లే ఏదో కార్యక్రమాలు చేస్తానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు చేసిన నిర్వాహకం ఏంటో, వారి మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, వారి పరిపాలన మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో, కూటమి నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ సెంటర్లో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, వారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, వారు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, ఈ 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తుకి బాటలు, వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను రికాల్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే 1-2 రోజుల్లో బోరున శోకాలు పెట్టడానికి, గ్రామాలకు రావడానికి, మొసలి కన్నీరు కారవటానికి సిద్ధమవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయి ఒకసారి ఆలోచన చేస్తే, గత 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి, 4వ టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, వారు మాట్లాడుతున్న తీరుగాని చూస్తే